స్నేహ చికెన్ పరిశ్రమపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ మానస హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు ఉల్లంఘిస్తూ భూ కబ్జాలు మంచినీటిని కలుషితం చేస్తున్నారని ఫిర్యాదులో రాచాల పేర్కొన్నారు. రాచల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ కంపెనీపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్నేళ్ల క్రితమే స్నేహ చికెన్ పౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారని, చిన్నగా ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకుని అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. పెద్దమందడి మండలం వెల్దూరు శివారులో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పేరుతో ఆక్రమించి అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెల్దుర్తి గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి దృష్టికి తీసుకురావడంతో భూ అక్రమాలపై విచారణ చేసి నిజాలు తేల్చాలని రెవెన్యూ అధికారులు ఆదేశించడంతో అధికారులు సర్వే నిర్వహించారని పేర్కొన్నారు. మరి దాదాపు చికెన్ పరిశ్రమ కానుకొని ఉన్నటువంటి వెల్టూరు గ్రామ శివారులో సర్వే నెంబరు 22/1లో ఎకరా 25 గుంటలు కూడా ఈరోజు కబ్జా చేసుకున్న పరిస్థితి చూసాం. దీని స్వయంగా గత ప్రభుత్వంలో ఎన్నో ఫిర్యాదు చేసినా పట్టించుకోలే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే గ్రామస్తులు వనపర్తి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఆయన వెంటనే రెవెన్యూ అధికారులను ఆదేశిస్తే విచారణ చేయమని ఆ ఎంఆర్ఓ రిపోర్టు కూడా తయారు చేసిండు ఆక్రమించినని. రెండోది, అక్కడికి కానాయపల్లి శంఖ సముద్రం నుంచి నీళ్ళు తీసుకెళ్తుంది పరిశ్రమ. ఎప్పుడు తీసుకెళ్లాల నీళ్ళంటే ఏదైనా చెరువులో కానీ ప్రాజెక్టు